ఇప్పుడైతే మన బ్లాగ్ కి స్వాగతం. ఇప్పుడైతే మన థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మన ఇంటికి పోవాల్సిన టైం అయితే వచ్చేసింది. అంతా మన ఫ్రెండ్స్ అందరూ అయితే ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేసుకొని రూమ్ అయితే రూమ్ వెకేట్ చేసి అయితే వెళ్ళిపోయారు. అంటే వెకేట్ కాదు, ఇప్పుడు మనం అయితే బయటికి వెళ్ళిపోయినారు. నేను ఇంకా ప్యాక్ చేసుకునేది ఉంది. ఇప్పటికీ కొంచెం అయింది ప్యాకింగ్. ఈ అల్మారా మొత్తం అంతా రూమ్ మొత్తం చెత్త ఉన్నది. నార్మల్గా ఎండ్ టైం అంతే అట్లనే ఉంటుంది కదా. ఇలా ల్యాప్టాప్ ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. బట్టలు పిండినా ఇవి ఆరలేదు. ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం వాటర్ దగ్గరికి పోయి వెకేషన్ లీవ్ అప్రూవ్ చేయించుకోవాలి. అప్రూవ్ చేయించుకొని ఇంకా మెయిన్ గేట్ దగ్గర ఏమైనా తినేసి లాగెట్కి పోవాలి. అక్కడ కలుద్దాం. మండే హౌస్కి వచ్చేసి అయితే తినేసిన ఫుడ్ బ్యాగ్ ఇక్కడనే పెట్టేసి లాగెట్ పోయి ఒక రోజు అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే అయితే బస్ ఎక్కుతా. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. నేనైతే ఇప్పుడు మన కాలేజ్ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడైతే ఉన్నా. నా బస్సు వచ్చేసి 11:40కి ఉంది. ఎగ్జాక్ట్గా 11:40కి నేను అటు సైడ్ వెళ్ళి అక్కడ బస్సు ఎక్కాలి. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నా. ఢిల్లీలో 6కి దిగుతా. మార్నింగ్ 6:30 లోపల దిగిపోతా. నాకు 12కి ఉన్నది ఫ్లైట్. ఇక్కడ లగేజ్ తీసుకొని ఇక్కడ రెడీగా ఉన్నా. ఏం తినలేదు అంటే ఈవినింగ్ తిన్నా. ఇప్పుడు కొంచెం ఏమైనా తినుద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోయినా. ఇప్పుడు ఏమైనా తింటే తినేస్తా. మనమే కాదు, అందరూ కూడా అట్లనే బస్సుల కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అన్ని బస్సులు ఇక్కడనే అవుతాయి. ఇక్కడ నుంచి కొందరు పగ్వారా ఢిల్లీ పోయేటోళ్ళు ఢిల్లీ, వాళ్ళ నేటివ్ ప్లేసెస్ పోయేటోళ్ళు అందరూ అక్కడ నిలబడి పోతున్నారు. మనమైతే బస్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఒక 1 అవర్ వెయిట్ చేసినాక అయితే మన బస్ అయితే వచ్చేసింది. లగేజ్ అయితే లోపల పెట్టేసి ఇంకా బస్సులోకి అయితే ఎక్కేస్తున్నా. ఇప్పుడైతే మనం బస్ ఎక్కేసినాం. ఫస్ట్ టైం నేను ఇట్లాంటి బస్ అంటే స్లీపర్ బస్లో ఇట్లా పడుకొని ట్రావెల్ చేయడము. అంటే సిట్టింగ్లో ట్రావెల్ చేసిన కానీ ఇదే ఫస్ట్ టైం. చిన్న బ్యాగ్ ఏమో ఇక్కడ పెట్టిన, పెద్ద బ్యాగ్ ఏమో వెనకాల ట్రాలీ పెట్టే దాంట్లో పెట్టేసిన. ఇప్పుడు ఇందులో మనం 6 అవర్స్ కూర్చోవాల్సి వస్తుంది. 6 అవర్స్ వచ్చినాక ఢిల్లీలో దిగుతాం. నాకైతే మంచిగా కంఫర్ట్ ఉన్నది ఇక్కడ పడుకోవడానికి. ఓకే, మరి ఢిల్లీలో కలుసుకుందాం. బస్సులో మొత్తం ఇట్లానే ఉన్నాయి సపరేట్ క్యాబిన్స్. అటు సైడ్ ఏమో కపుల్ క్యాబిన్స్ ఉన్నాయి. ఇటైతేనేమో సింగిల్గా బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవడానికి ఉంది. మంచిగా ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. మంచిగా విండో వ్యూ. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఆల్మోస్ట్ మనం అయితే ఢిల్లీ ఏరుకున్నాము. మన స్టాప్ వచ్చేసి రెడ్ ఫోర్ట్ దగ్గర. పర్ఫెక్ట్ టైంకి 6:30కి అయితే మనది ఇక్కడ స్టాప్ దగ్గర అయితే దింపేసారు. టైం కొంచెం కూడా లేట్ కాలేదు అసలు. పర్ఫెక్ట్ చెప్పిన టైంకి అయితే దింపేసారు. ఇక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ చాలా దగ్గర అంట. దగ్గర నుంచి రెడ్ ఫోర్ట్ దగ్గర ఉందంటే రెడ్ ఫోర్ట్ చూడడానికి వచ్చినాము. రెడ్ ఫోర్ట్ కనబడుతుందా మీకు? మొత్తం మంచి వాళ్ళు ఏం కనబడట్లేదు. మార్నింగ్ 6 అయినా కానీ ఇంకా చీకటే ఉంది మొత్తం. అసలు ఏం కనబడట్లేదు. మొత్తం మబ్బు, పొల్యూషన్ అనే అనాలి దీన్ని అయితే. మొత్తం అసలు ఏం కనబడట్లేదు. అయితే అక్కడ పక్కనే ఎవరో లోకల్స్ ఇట్లా చలిమంట వేసుకుంటే అక్కడికి పోయినాము. అయితే ఇక్కడ నాకు అక్కడ వాళ్ళతో మాట్లాడినాక తెలిసింది ఏంటంటే అక్కడ చలిమంట వేసుకోవడం కూడా ఎలో కాదంట. ఎందుకంటే పోలీసులు వచ్చి ఆపేస్తారంట. పొల్యూషన్ ఉంటుంది కాబట్టి అక్కడ చలిమంట కూడా వేసుకోదంట. ఎందుకంటే వాళ్ళు ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా వేస్తారు అందులో. పొల్యూషన్ చూడండి, అసలు పొల్యూషన్ వాళ్ళు ఏం కనట్లేదు. నార్మల్ అనుకున్నా, ఉత్తే పొల్యూషన్ ఢిల్లీ అంటే ఉత్తేనే అనుకున్నా. ఘోరం ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్. ఇంత పొద్దుగాల ఇంకా ఎయిర్పోర్ట్కి ఏం వెళ్ళిపోతామని ఒక 2 అవర్స్ అయితే ఇక్కడ బస్ స్టాప్లో కూర్చున్నాము. ఇక్కడ నుంచి ఆటో తీసుకొని ఆటో కానీ బస్సులో కానీ వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. ఇంకా నేనైతే ఆటో బుక్ చేసుకొని అయితే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినా. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. కార్లో అంటున్నాను, నడుచుకుంటూ పోవాలి. కార్లో అసలు ఒకటి వరకు పోవచ్చు, నడుచుకుంటూ పోవాలి కాబట్టి ఎంత 600 మీటర్స్ ఏమో ఉంది. అక్కడ ఆల్రెడీ సంజయ్ మన కోసం వెయిటింగ్. అంటే సంజయ్ వాళ్ళేమో నిన్ననే వచ్చేసారు. వాళ్ళు నిన్న వచ్చి ఇక్కడ జూ పార్క్ ఇంకా సరోజినీ మార్కెట్లో షాపింగ్ చేసారు. నాకేమో ఇక ఇంట్రెస్ట్ లేకుండా జూ పార్క్ అంటే ఏముంది, జంతువులు చూడడం అంటే అట్లని కాదు. కానీ నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే, ఇక షాపింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ లేకుండే. అందుకోసమని నేను ఇక డైరెక్ట్ 1 డే లేట్గా వచ్చిన వాళ్ళకంటే. ఇప్పుడు నేనైతే వైవాకి వెళ్ళినాక ఎయిర్పోర్ట్లో సంజయ్ అంతో కలుద్దాం. మనమైతే ఇప్పుడు ఇంకా టర్మినల్ 1 దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది ఎయిర్పోర్ట్ టర్మినల్. అయితే ఇక్కడ టర్మినల్ 1లో బోర్డింగ్ చేయాలి. మొత్తం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 3 టర్మినల్స్ ఉంటాయి.
కిరణ్ గాంధీ ఏమో టెర్మినల్ 3 అంట. వాడు అక్కడికి వెళ్ళిపోయాడు, డైరెక్ట్ అక్కడికి ట్యాక్సీ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. సంజయ్ గాడేమో లోపల వెయిటింగ్. ఓకే, నేను కలుద్దాం అక్కడ సంజయ్ గారిని. అక్కడైతే మనం మన టికెట్, ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని లోపలికి ఎంట్రీ కావాలి. ఇప్పుడైతే ఎంట్రీ అయిపోయినాం. సంజయ్ గారు కూడా కలిసిండు మనకి. ఇప్పుడు లగేజ్ చెక్ ఇన్ చేయించేసేయాలి. ఇక్కడ మన లగేజ్ అయితే డిపాజిట్ చేసేయాలి. మన పెద్ద ట్రాలీ అయితే ఇక్కడ వాళ్ళకైతే ఇచ్చేసేయాలి. ఈ మిషన్స్ నుంచి మనం బ్యాగేజ్ స్లిప్ అయితే తీసుకొని మన బ్యాగ్ కండిచ్చి అక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ పాయింట్స్ తోటి హెల్ప్ తీసుకొని మనం అయితే చెక్ ఇన్ చేసేయచ్చు మన బ్యాగ్. ఇక్కడ కనబడుతున్న ఐటమ్స్ ఏవి లోపలికి ఎలా ఉండవంట. నార్మల్గా ఈ షాంపూ బాటిల్స్, కత్తులు, లైటర్లు, కారపొడి అట్లాంటివి ఏవైతే లోపలికి ఎలా ఉండవు. పెద్ద బ్యాగ్ ఏమో అక్కడ డిపాజిట్ చేసినాం. చిన్న బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ సపరేట్ చేసి ఒక ట్రేలో పెట్టేసి అయితే ఇక్కడ చెకింగ్ చేయించుకోవాలి. సంజయ్, మేరీ క్రిస్మస్. ఆర్కిటెక్చర్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కింద పడుతుండారు, ఏం కాలే. ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి, మనం ఒక్కొక్కటి కవర్ చేస్తాం. మన బోర్డింగ్ గేట్ వచ్చేసి 2. మా దురదృష్టం కొద్దీ ఆ ఫ్లైట్ ఏమో ఇంకో 2 hours డిలే అయిపోయింది. 2 hours అట్లనే ఖాళీ ఉన్నాము కదా అని ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం తిరగడానికి పోయినాము. అంటే మా టర్మినల్ దగ్గర ఉన్న గేట్లన్నీ చూసి వచ్చినాము. అసలు ఏం లేవు, మొత్తం లోపల తినడానికి కూడా ఏం లేకుండే. అన్నీ చాలా తక్కువ ఉండే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కంపేర్ చేసుకుంటే మాత్రం. ఇక కొద్దిసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఒక న్యాప్ అయితే వేసేసినాము. మా గేట్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ ఉన్నది ఫ్లైట్. నేను నార్మల్గా బస్సులో తీసుకుపోయి అక్కడ ఎక్కిస్తారేమో అనుకున్నా. ఈరోజు అయితే డైరెక్ట్ ఎక్కిస్తున్నారు ఫ్లైట్. లోపలికి ఎక్కి మన సీట్లో అయితే ఇంకా కూర్చున్నాము. డైలాగ్ హాయ్ ప్రామా ఫాలోవర్స్ మళ్ళీ చెప్పారు. ఇప్పుడే చెప్పు, ఇప్పుడు ఎప్పుడు హాయ్. ఇంకా కొద్దిసేపట్లో మన ఫ్లైట్ అయితే గాల్లోకి ఎగిరిపోతుంది. గాల్లోకి తీసుకుపోయేటప్పుడు మాత్రం ఫుల్ స్పీడ్లో పోతుంది ఫ్లైట్ అసలు. దాని తర్వాత నార్మల్గా స్లో అయిపోతుంది. ఒకటేసారి కొంచెం ఒక 10 seconds స్పాన్ కొంచెం భయం కూడా అవుతుంది అప్పుడు. పైనుంచి చూస్తే చూడండి ఢిల్లీ ఎంత చిన్నగా కనబడుతున్నాయి అసలు. మొత్తం చిన్న చిన్న అది మట్టి లెక్కనే కనబడుతున్నాయి ఇల్లు మొత్తం. మా పక్క సీట్లో ఫోన్ ఒక ఆయన ఇట్లా పెట్టుకొని సినిమా చూస్తున్నాడు. మేము కూడా ట్రై చేద్దామని అయితే మన కవర్లో అయితే ఫోన్ పెట్టి ట్రై చేసినాం మేము కూడా. నెక్స్ట్ టైం మీరు కూడా ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఈ హ్యాక్ మీకు కూడా యూజ్ అవుతుంది. అందరు చూసి గుర్తుపెట్టుకోండి ఎట్లా వాడాలనేది. మాదైతే సక్సెస్ఫుల్గా పెట్టుకున్నాం అట్లా, కానీ కొంచెం జారిపోతుంది ఆ ఫోను. ఆర్ట్ ఆర్టిస్ట్ చలో మనం అయితే హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయినాము. ఇప్పుడు మనం పోయి మన లగేజ్ బెల్ట్ దగ్గర లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు లగేజ్ ఈ లగేజ్ బెల్ట్ పైన అయితే వస్తుంటుంది. ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి. తీసుకున్నాము. మన కిరణ్ గారు కలిసి, కిరణ్ హాయ్ చెప్పు. కిరణ్ గారు, సంజయ్ గారు, ఇక ముగ్గురం కలిసి అవుతున్నాం బ్యాగులు కలెక్ట్ చేసుకొని. ఇప్పుడు మన వాళ్ళు కార్ తీసుకొని వస్తున్నారు, అందుకోసమే వెయిట్ చేస్తున్నాము. ఓకే, దాని ఇంకా వాళ్ళు వచ్చినాక వాళ్ళని కూడా పరిచయం చేయడం లేదు. రఘు గారు, కార్తిక్ గారు, ఇంకా సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు. కార్ వస్తుంది మన కోసం. రిచ్ హైదరాబాద్ దిగినాక మొత్తం మనం రిచ్ అయిపోతాం. మనం అయితే ఇక పెద్దమరపేటలో దిగినాము. A1 బేకరీ దగ్గర.
మన 2 బ్యాగులు వేసుకొని వీళ్ళైతే ఇప్పుడు ఇక ఎటు వీడు ఈసీఎల్ పోతాడు, వీడేమో వరంగల్ పోతాడు కార్లా, దాన్ని బైక్ వేసుకొని బ్యాగ్ వేసుకొని. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఎప్పుడురా, అరే బాయ్ ఎప్పుడురా. లాస్ట్ మనం అయితే ఇంటికి వచ్చేసినాము. ఇప్పటితోటి మన వ్లాగ్ సమాప్తం. ఓకే దెన్ బాయ్ ఫ్రెండ్స్, అంతవరకు.